మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2026లో మొదటి 6 నెలలు మనకి ఫినిష్ అయిపోయాయి. మరి సెకండ్ హాఫ్ లో భాగంగా జూలై నెల తులారాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ నెల? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశులు వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. సో మనం తులారాశి చూసుకుంటే బాగున్న రాశులు ఇది ఒక రాశి మనం అనుకోవచ్చండి. అంటే ఏమంటారు, వృషభ రాశి చాలా చక్కగా ఉంది. జూలై మంత్లో సెకండ్ బెస్ట్ గా ఉన్న రాశి ఇదని చెప్పుకోవాలి. ఇందులో ముందు డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ మనకి ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం టోటల్ గా ఏమంటారు, చిన్న చిన్న వర్డ్స్ లో హోల్ మంత్ అంతలా ఉంది మనం చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతంలో ఉంటుందండి. క్రియాఫలం మృతిం విఘ్నం అభయం అంటాడు. అంటే ఏదైనా పని చేస్తే అందులో ఫలితం ఉంటుంది, రెండోది అభయప్రదంగా ఉంటుంది, మూడోది ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే కుజుడు ఇప్పటిదాకా మన సూర్యుడు ఎలా ఉండటం వల్ల ఎలా ఉందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కుజుడు ఏం చేస్తారంటేనండి, కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఉందన్నమాట. కొన్ని యాంగిల్లో చాలా బాగుంది, కొన్ని యాంగిల్లో సపోర్ట్ గా కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుందండి, కుజుని వల్ల ధన ప్రవాహం వస్తుంది, అనుకున్న పనులు విజయవంతంగా కంప్లీట్ అవుతాయి. మరి ఎక్కడ ప్రతికూలంగా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అంటారు. దీని మీనింగ్ ఏంటంటేనండి, ప్రవాస అంటే ఫారిన్ లో ఉండటం, అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా దానికి ఆటంకాలు వచ్చాయి, ఆ రిజల్ట్ హాని జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కాసారోగ పీడనం, కొంచెం కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద అంటే వీళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా రుణచ్ఛేద, అప్పులు వాళ్ళు వచ్చి విపరీతంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా అప్పులు చేస్తుంటే చాలా మాకు కట్టాల్సిందే అని తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో దీనితో పాటు మనకి 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల బుధుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించరు. విపరీత వేద కాన్సెప్ట్ వల్ల మ్యాక్సిమం కొంచెం తిండి, జంక్ ఫుడ్ ఎక్కువ తిని గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి బుధుడు వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, బట్ అంత మ్యాక్సిమం ఎఫెక్ట్ ఎవరికి పడదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, శుక్రుడికి 11వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 11వ స్థానంలో ఉంటారో ఏమవుతుంది, పుష్టిం కాంతిం తదా ఇష్టి కీర్తి సాధనం క్షీరాన్న భోజనం కుర్యా ఏకాదశే ఫలం అంటారు. అంటే 11వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి పుష్టి, శారీరకంగా పుష్టివంతంగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సాధకం ఏదైనా అనుకుంటే ఆ పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, మంచి చక్కగా భోజనం అవంతా చేస్తూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి, ఒక కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కానీ మిగతా అన్ని గ్రహాలు సపోర్ట్ గా ఉండటంతో
ఒక బెస్ట్ మంత్ అట్లీస్ట్ 80% బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కుజుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనుకున్న పని కాకుండా ఆటంకాలు సాగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే టోటల్ గా ఒక 75 to 80 చాలా పాజిటివ్ గా ఉంది. ఒక 20% మాత్రం అనుకున్న పనుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ బట్టి చూస్తే అంటే నాకు వచ్చే కాల్స్ ఇది రియల్ టైంలో ఎలా ఉంటుందంటే చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా చెరీష్ డ్రీమ్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం అది ముందుకు పోవట్లేదు ఏంటి అనుకుంటే ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న పనులను నెరవేరే అవకాశం ఉంటుందని మనకి జనరల్ అబ్జర్వేషన్ అనమాట. అంటే వీఆర్ డూయింగ్ పర్సనల్ లెవెల్ రీసెర్చ్ కదా ఉన్న మాకేమంటారు నా క్లయింట్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి రకరకాల కాల్ చేస్తుంటారు కదండి. కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు పర్సనల్గా, ఇదిగోండి మీరు ఇలా చెప్పారు, మీ వీడియో చూసాము, ఇలా వచ్చింది, ఇదిగోండి మీరు చెప్పినట్టు జరిగింది అంటే కనెక్ట్ అయిపోయి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని ఇండివిజువల్ జాతకం చెప్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటేనండి, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాఫౌ సౌఖ్యం దశమే రవి అంటారు. అంటే చుట్టాంచెల పెద్ద శ్లోకం లాగా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి అంటే డబ్బుల ప్రకారంగా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుండి బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటూ ఉంటారు, సంప్రదింపులు బాగా చేసుకుంటూ ఉంటారు. అయితే రాజదర్శనం సుసల్లాపో అంటారు. అంటే హైయర్ అఫీషియల్ కలవటము, వాళ్ళతో డిస్కస్ చేసుకోవటం, మంచి హెల్దీ అవుట్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఈ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అటెన్షన్ పే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి. గురుగారు, ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు స్పెసిఫిక్ గా? చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు 3 మనం అనుకున్నాం. ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు ఫస్ట్. అంటే ఫైనల్ గా ఏమంటే పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళేది, వేరే చోట్లకి అటు ఇటు ట్రావెల్ చేసే దాంతో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు కూడా ఉంటాయని గమనించుకోవాలి. నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్ర లాభము, క్షేమము. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారు, క్షేమప్రదంగా ఉంటుంది. వీళ్ళకి దేహ పీడనము ధనహీనత అని చెప్తూ ఉంటారు. అంటే శారీరకంగా హెల్త్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటుంది, ఫైనాన్షియల్ గా క్రైసిస్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పనులు అంత స్మూత్ గా కావు, కొంచెం ఆటంకాలతో లేదంటే అప్స్ అండ్ డౌన్స్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఫైనల్ గా అనుకున్న పనులు అయితే అన్ని విధాలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. పరిహారాల పరంగా గురుగారు ఏం చెప్తారు? వీళ్ళకి అత్యవసరంగా ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటారు? వీళ్ళు కుజుడికి సంబంధించి పరిహారాలు చేస్తే చాలా బాగుంటుందండి. హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చదువుకుంటూ ఉన్న హనుమంతుడి గుడికి మంగళవారం వెళ్ళేసి వడమాల ఒకసారి సమర్పించినా బాగుంటుంది. వీటితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కానివ్వండి చేస్తూ, ఇంకా మనకి వీళ్ళకి జంట నాగులు లేదంటే గ్రామ దేవతల్ని వీళ్ళు పూజించినా కానీ చక్కగా కొంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎవరికైనా బాగలేదు అనుకున్నప్పుడు మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న కార్యసిద్ధి, ధన సంపాదన, వీటితో పాటుగా శత్రునాశనం జరుగుతూ చక్కగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్ ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష్ హోమం చేయించుకోవటం, అంతేకాకుండా
చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంట 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, జులై మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్నకరశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితిని తీసుకుంటే వీరికి పంచమంలో రాహు సంచారం, అదేవిధంగా ఏకాదశ ముందు కేతు సంచారం నడుస్తున్నదమ్మా. అదేవిధంగా వీరికి సంబంధించి షష్ఠ స్థానంలో శని సంచారం నడుస్తున్నది. అదేవిధంగా వీరికి దశమ స్థానంలో గురు సంచారం నడుస్తున్నది. అదే కాకుండా శుభగ్రహాలు ఇంకా శుక్రుడు ఇటువంటిటువంటి గ్రహస్థితులు నడుస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా గ్రహస్థితిని తీసుకుంటే ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు తల్లి. ప్రతి విషయంలో కూడా కార్యసిద్ధి కలిగే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు, మరి చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వ్యాపారం ప్రయత్నం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి విసిగెత్తిపోయి ఇంకా ఇంకా వ్యాపారం కళ అది జీవితం కళ, వ్యాపారం సిద్ధించే యోగ్యత ఉందా లేదా అని ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా చాలా మందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా. విదేశీ యోగం ఉందంటారా? మరి విదేశీ యోగం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. ఎందుకంటే వీరికి బుధుడు అదేవిధంగా రాహు కూడా కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నది కాబట్టి తత్కారణం చేత ప్రథమంలో
కొంచెం విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. మాసాంతంలో మాత్రం ప్రయత్నం చేయగా ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి గురుగారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా. ఎందుకు అంటే కాస్త దీర్ఘకాలికంగా వ్యాధి పడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉత్తమమైనటువంటి యోగ్యత, ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే వైద్యుల సలహాలు ఖచ్చితంగా అయితే తీసుకోవాలమ్మా. ఎందుకంటే దీర్ఘకాలికంగా అంటే ఇప్పుడు చూడండి, డయాలసిస్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి ఆస్తమా సంబంధమైనటువంటి పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. గురుగారు ముఖ్యంగా ఈ మాసంలో వీరు ఏ రోజులలో, కొంతమంది అనుకుంటుంటారు కదా ఈ రోజులలో ఇవి ప్రారంభిస్తే బాగుంటాయని, ఏ వారాలు వీరికి కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఈ మాసంలో సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా ఆదివారము, ఈ యొక్క రోజుల్లో ఏదైనా ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి ముడిపడే యోగ్యత కనబడుతుంది. మరి గురుగారు వీళ్ళకి ఏ రంగులు కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎరుపు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా పసుపు. మరి గురుగారు ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకి ఫ్యూచర్ లో బాగుంటుందంటారు? విద్యార్థులకి ఈ యొక్క తులారాశిలో ఎవరున్నారో విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. ప్రతి కార్యంలో కూడా కార్యాన్ని సిద్ధింపజేసుకునే గ్రహస్థితి యోగ్యత కనబడుతున్నది. పోటీ పరీక్షల్లో, అదేవిధంగా ప్రతి వారి చదువుతున్నటువంటి విద్యలో కూడా, పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఉత్తమమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న, అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా విజయాలు సిద్ధింపజేసుకున్నటువంటి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం ఇతర విదేశాల్లో చదువుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన వారికి కూడా సిద్ధింపజేసినటువంటి అద్భుతమైన గ్రహస్థితి యోగ్యత అనేది కనబడుతున్నది. గురుగారు మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది వెళ్ళరు, కొంతమందికి అసలు జాబ్స్ లేకుండా బాధపడుతూ ఉంటారు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు అసలు ఈ మాసంలో? నిరుద్యోగులు ఎవరున్నారో వారందరికీ కూడా ఉద్యోగం సిద్ధింపజేసుకునేటువంటి యోగ్యత, ఉద్యోగం కలిగేటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరున్నారో వీటికి ప్రమోషన్లు, అధికారులతో సన్మానాలు, సత్కారాలు చేయించుకున్నటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే కాస్త పంచమంలో రాహు సంచారం వల్ల కాస్త మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. వివాహ యోగం ఉందంటారా గురువు గారు? ముఖ్యంగా వీరికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నది. ఎన్నాళ్ళ నుంచో కూడా వివాహం గురించి ప్రయత్నం చేస్తూ కాస్త విసిగిపోయిన ఉన్న వాళ్ళకి వివాహం ఖచ్చితంగా సిద్ధింపజేసుకునేటువంటి యోగ్యత, వివాహ గడియలు వచ్చినటువంటి యోగ్యత కూడా కనపడుతున్నారు. మరి గురుగారు ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో సంతాన యోగం కూడా ఉందంటారా? 100% సంతాన యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి సంబంధించి గురుడు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నారు. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మాసంలో? ఈ తులారాశి వారికి అనవసరమైనటువంటి కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం ద్వారా ఇబ్బందులు, అంటే కుటుంబంలో ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కాస్త కొత్త మనుషుల్ని, కొత్త పరిచయాలని తగ్గించుకోవడం ద్వారా కాస్త ఈ యొక్క పరిస్థితుల నుండి ఈ పరిస్థితుల నుండి కానీ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి తొలగే గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. అదేవిధంగా వీరికి పంచమంలో రాహు సంచారం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపించే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త జాగ్రత్తలు, మాటని ప్రథమంలో ముందుగానే చెప్పుకున్నాను, మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తుంది. మరి గురుగారు ముఖ్యంగా ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం, ఈ విధంగా చేయించుకుంటూ ఉండడం. అదేవిధంగా ఏదో ఒక మంచి రోజు చూసుకుని సువాసినికి కాస్త మంగళకరమైనటువంటి ద్రవ్యాలని సమర్పణ చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా వీరు ప్రతి బుధవారం కూడా చక్కగా తులసిమాల తీసుకుని వెళ్ళి విష్ణు దేవాలయానికి వెళ్ళి సమర్పణ చేయడం ద్వారా వీరికి శుభాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది బుధవారం నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి శనివారం కూడా నవధాన్యాలు ధునిలో అగ్నికి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నారు.
గురుగారు, మొత్తం మీద జులై మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామ స్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. జూలై నెల 2026, మరి సంవత్సరంలో మనం సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతున్నాము. మరి జూలైకి సంబంధించి తులారాశి వల్ల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో గురువుతో కలిసి ఉంటూ 5వ తేదీ కేతువుతో వచ్చి కలుస్తున్నాడు జూలై 5 నుంచి. సో జూలై 5 వరకు గురువు అండ్ శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు దశమంలో ఉంటాయి. మనకి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము, ఆ రవి కూడా మీకు 17వ తేదీకి వచ్చి రవి గురువుతో కలుస్తున్నాడు. అండ్ అష్టమంలో కుజుడు, 6వ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతువు, శుక్రుడు మళ్ళీ 5వ తేదీకి కలుస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వీక్ 5th వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. 5వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి కేతుతో కలుస్తాడో వ్యాపారాల విషయంలోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి లగ్నం నుంచి, లగ్నం అనుకోండి, రాసు అనుకోండి, అష్టమంలో కుజుడు ఉన్నాడు. మెయిన్గా అష్టమ కుజుడు ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ ప్రోమిస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడం, రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త, కొంతమంది చూడండి ఫోన్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ దాడేస్తుంటారు, అదేదో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళిపోయినట్టుగా నడిపేవాడు కంగారు పడతాడు. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి కేతువుతో కలుస్తున్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు దృష్టి కూడా శుక్రుడి మీద, కేతువు మీద ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే మొదటి 5 రోజులు కెరీర్ పరంగా బాగుంది. దాని తర్వాత 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవచ్చి కలుస్తాడో గురువుని, అక్కడ నుంచి వీళ్ళకి కెరీర్లో గ్రోత్, కెరీర్లో ఒక స్టేజ్కి వెళ్ళడం, అంటే ప్రమోషన్స్ రావడానికి 17వ తేదీ జూలై నుంచి చాలా అనుకూలంగా ఉంది. అక్కడ రవి గురువులు కలిసి ఒక నెల రోజులు ఉంటారు దాదాపుగా. రవి మళ్ళీ అక్కడి నుంచి నెల రోజుల తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆగస్టు 17కి. ఓకే, అది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఈ నెల పర్టికులర్గా వీళ్ళు కుజుడు అష్టమంలో ఉండి, 2వ అధిపతి అష్టమంలో ఉండి కేతువుని చూస్తున్నాడు. కాబట్టి మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఇచ్చి, అది బిజినెస్ రంగాల్లో అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ కోసం అనుకోండి, అట్లాంటి విషయాల్లో మనీ ఇచ్చి ఇరుక్కుపోవడం జరుగుతుంది. కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మంగళవారాలు, శుక్రవారాలు అస్సలు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు. ఇప్పుడు వరకే, ఇప్పుడుండే గ్రహస్థితి ఈ నెల వరకు మాట్లాడుకుంటున్నాం, లైఫ్ లాంగ్ కాదు ఇది. ఓకే, అదేవిధంగా మనకి అన్నదమ్ములు, లేకపోతే ఇప్పుడు చూడండి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం జాబ్ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇట్లా, లేదా తండ్రి యొక్క జాబ్ ఏదైనా పిల్లలకి వీళ్ళకి రావడానికి ప్రయత్నం చేసేటువంటివి ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎప్పటి నుంచో గృహం కట్టుకోవాలనుకునేటువంటి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ కుజుడు అష్టమంలో ఉన్నందుకు కొంచెం వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా, ఎందుకంటే ఇది భూతత్వ రాశులు, వృషభం కానీ, కన్య కానీ, మకరం కానీ 3 భూతత్వ రాశులుగా అంటారు. వృషభ రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది ల్యాండ్ తీసుకునే విషయంలో కూడా కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే ఎవరైనా వివాహం కోసం చేసే ప్రయత్నం విషయంలో కొంచెం, అంటే వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారంటే, కొంచెం మెడికల్ రంగాల్లో ఉండేవారు, ఆరోగ్య సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ చేసేవారు, ఇలాంటి వాళ్ళు కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ముక్కుసూటిగా ఉండేవాళ్ళు, కొంతమంది చూడండి కొంచెం జోవియల్గా కాకుండా కొంచెం సీరియస్ ఫేస్తో ఉంటారు. అటువంటి వాళ్ళు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. తాతగారి ఆస్తి విషయంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి ఈ నెల వేళకి చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం రీసెర్చెస్ చేసేవారు, ల్యాబ్స్లో ఉండేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా కొంచెం తండ్రిగా, అంటే ఏదైనా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంచెం అంటే ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 9లో ఉన్నాడో, 5వ అధిపతి 6లో ఉన్నారో, కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు, అటువంటి వీళ్ళు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వడం అనేటువంటిది కనబడుతుంది. ఈ నెల ముఖ్యంగా 5వ తేదీ తర్వాత కొంత పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము,
సూర్య ఆలయాలు కానీ, విష్ణు ఆలయాలు కానీ, గణపతి ఆలయాలకు కానీ వెళ్ళడం అనేటువంటి చాలా మంచిది. ఈ పద్మనాభ ఆలయం లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆలయాలకు వెళ్ళడం అనేటువంటి చాలా మంచిది. వీళ్ళకి ఇంకా ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కొన్ని ఊహలు కూడా నిజమవుతాయి, ఇటువంటి యోగాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేస్తున్న జాబ్లో కూడా ఈ 17th నుంచి ఎప్పుడైతే రవి గురువుల కనెక్టివిటీ ఏర్పడుతుందో అక్కడ నుంచి జాబ్ పరంగా కూడా గ్రోత్ బాగుంటుంది. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండొచ్చు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. పరిహారాల విషయంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ఎక్కువగా లక్ష్మీ గణపతి చేసుకోవాలండి. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి ఎప్పుడైతే కేతుతో కలుస్తున్నాడో లక్ష్మీ గణపతి చేసుకోవడం, కాస్త గోవులకి గ్రాసము తినిపించడము, గరికతో గణపతి యొక్క ఆరాధన చేయడము. ఓకే, అదేవిధంగా కేతువు శుక్రుడు కుజుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్లు ఇస్తాయి చెప్పాలంటే. అది మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.